లోక్సభ పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్లో 7 శాసనసభ నియోజకవర్గాల్లో లోక్సభ పోలింగ్ జరగనుంది. జిల్లాలో మొత్తం 2181 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎన్నికల ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అధికారులు. మొత్తం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఉన్నాము. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏవైతే ఈవీఎంస్ ఉన్నాయో ఎన్నికల మెటీరియల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఇది. కరీంనగర్లోని స్థానిక ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈవీఎంలు ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తము పంపిణీకి సిద్ధం చేశారు అధికారులు. మొత్తము సిబ్బంది అంతా ఎన్నికల సంబంధించిన పోలింగ్కు సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకునేందుకు మొత్తము ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికే చాలా డిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. అయితే వీళ్లకు రేపు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకే పోలింగ్ కేంద్రాలకు వీళ్ళు చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోలింగ్ కేంద్రాలకు చేరుకొని అక్కడ వాళ్ళు పోలింగ్కు కావాల్సినటువంటి బూత్లు ఏర్పాటు చేసుకోవడం అలాంటి అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం అయితే మొత్తం కరీంనగర్ పార్లమెంటు పరిధికి వస్తే కరీంనగర్ పార్లమెంట్ లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16,50,893 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందులో పురుషులు 8,15,230 మంది ఉన్నారు. స్త్రీలు 8,35,629 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ కేంద్రాలు పోలింగ్ స్టేషన్ల విషయానికి వస్తే మొత్తము కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 2,181 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులో కరీంనగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 390, చొప్పదండి 327, వేములవాడ 255, మానకొండూరు 316, హుజూరాబాద్ 305, ఉస్నాబాద్ 306, సిరిసిల్ల 282 ఈ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను జేసీ పరిశీలిస్తున్నారు. ఆయన ఎన్నికల ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలా ఆఫీసర్స్ని ఎలా అపాయింట్ చేశారు అనేది జేసీ గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏర్పాట్లు ఎలా, అంటే డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది? మనకి ఎస్ఆర్ఆర్ కాలేజీలో కరీంనగర్ మరియు చొప్పదండి సెగ్మెంట్ సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసాం. అట్లాగే మానకొండ సంబంధించి పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతూ ఉంది. హుజూరాబాద్ సంబంధించి జూనియర్ కాలేజ్ జరుగుతూ ఉంది. సో అందరూ పోలింగ్ సిబ్బంది సరిపోయే ఏర్పాట్లు ఇక్కడ పూర్తి అయిపోయినాయి. సో అందరూ ఇప్పుడే సిబ్బంది వస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాళ్ళందరూ వాళ్ళ యొక్క పోలింగ్ కేంద్రాలకి తరలి వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించిన వాహనాలు కానివ్వండి, తర్వాత పోలీస్ సిబ్బంది కానివ్వండి, అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. అదే ఎలా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ప్రతి లొకేషన్లో మనము పోలీసు సిబ్బందిని నియామకం చేస్తూ ఉన్నాం. సో అక్కడున్న పరిస్థితిని బట్టి 1 నుంచి 4 మంది వ్యక్తులను ఆడ మనం నియామకం చేయడం జరిగింది. అట్లా ఎండాకాలం కనుక ప్రతి చోట ఖచ్చితంగా మంచినీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే టెంట్స్ వేస్తూ ఉన్నాం. ప్రతి అందరూ వచ్చినట్టుగా వాళ్ళకి క్యూ లైన్లు వసతి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. సో వచ్చి వాళ్ళు కొంచెం కూర్చోడానికి కూడా తగు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కరీంనగర్ టౌన్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ అడిగితే పోలీస్ అధికారులు ఉన్నారు, అడిగితే సార్ కరీంనగర్కి సంబంధించినటువంటి టౌన్లో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ సంబంధించి దీనికి మా పోలీస్ తరఫు నుంచి ఏసీపీ అశోక్ సారు దీనికి పోలీస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు. దీనికి సంబంధించి ఇప్పుడు కరీంనగర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో మేము బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడే అందరూ వస్తున్నారు. ఇది మధ్యాహ్నం 2-3 గంటల వరకు అయితే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అన్ని వెహికల్స్ రూట్ మొబైల్స్ అన్ని వెళ్ళిపోతాయి. ప్రతి పోలింగ్ స్టేషన్కు మా తరపు నుంచి ఒక కానిస్టేబుల్ కానీ ఒక హోంగార్డ్ కానీ ఉంటాడు. అన్ని గతంలో గొడవలు జరిగిన ప్రదేశాలు ఉన్నాయని తెలుస్తుంది కరీంనగర్లో. అక్కడ మీరు ఎలాంటి ఏర్పాట్లు అయినా చేశారా? మీ దృష్టికి ఏమైనా అలాంటి అంశాలు వచ్చాయి? గతంలో కూడా కరీంనగర్ 2 టౌన్ పరిధిలో కొన్ని ప్లేసులలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అక్కడ ఇప్పుడు ప్రత్యేకంగా మా సిపి కమలాస్ రెడ్డి సార్ చెప్పి అదేవిధంగా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ వచ్చింది, మాకు బీఎస్ఎఫ్ వచ్చింది, మహారాష్ట్ర పోలీస్ వచ్చింది, అదే రాజస్థాన్ నుంచి కూడా హోంగార్డ్స్ వచ్చిండ్రు, వాళ్ళని ఉపయోగించుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది మా భద్రతా పరంగా కూడా పోలీసులు భారీ చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నికలు జరగనటువంటి ఇతర రాష్ట్రాల్లో మహారాష్ట్ర అయితేంది, మధ్యప్రదేశ్ అయితేంది, జార్ఖండ్ నుంచి ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సిపిఆర్ఎఫ్ ఇతర బలగాలు కూడా మొత్తంగా ఈ భద్రతకు ఉపయోగిస్తున్నారు. ఇది కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. విడుదల సంపత్ కుమార్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కరీంనగర్.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ సామగ్రి తరలిస్తున్నారు. 2 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కొనసాగనుంది. జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామంటున్న ఏఆర్ఓ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. పటిష్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నమాట. ఖమ్మం రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్వి ఖనంతో పాటు సిపి తఫ్సీర్ ఇక్బాల్ పర్యవేక్షణలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయినాయి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం మనం పోలింగ్ సిబ్బందికి ఎవరికైతే ఎన్నికల విధులు కేటాయించారో ఆ ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి చేరుకుని తమకు సంబంధించిన యంత్ర సామాగ్రి ఈవీఎంలతో పాటు యంత్ర సామాగ్రిని కూడా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. మనతో ఏఆర్ఓ శ్రీనివాసరావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ పోలింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, ఎంతమంది సిబ్బందిని కేటాయించారు, ఎంతమంది ఓటర్లు ఈ పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకు ఈ ఎన్నికకి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారనే అంశాలను ఆయన మనకు వివరిస్తారు. సార్, ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి ఈ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు? పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిపాయి. ఖమ్మం కాన్స్టిట్యున్సీ పరిధి లోపల, పార్లమెంట్ పరిధి లోపల 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని చోట్ల కూడా పోలింగ్ ఏర్పాట్లు జరిపాయి. ఎటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ఆల్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఈ ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి లోపల 2,93,000 ఓటర్స్ ఉన్నారు. దాంట్లో 28 సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే 322 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడి పోలింగ్ స్టేషన్స్ కూడా అన్ని ఖమ్మం అర్బన్కి సంబంధించి ఆల్మోస్ట్ మాకు ఫార్దెస్ట్ పోలింగ్ స్టేషన్ కూడా 25 కిలోమీటర్స్ రేంజ్లో ఉంది. ఈ మధ్యాహ్నం లోపల ఆల్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అవుతుంది. అలాగే మొత్తం పార్లమెంటుకు సంబంధించినంత వరకు 5 కాన్స్టిట్యున్సీ లోపల నార్మల్ పోలింగ్ టైం అయితే 7 o'clock to 5 o'clock ఉంది. అలాగే 2 కాన్స్టిట్యున్సీలో అసెంబ్లీ సెగ్మెంట్ పరిధి లోపల తీవ్రవాద ప్రభావిత ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ 7 to 4 o'clock వరకు పోలింగ్. ఖమ్మం పార్లమెంటుకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఈ ఎన్నికల విధులకు హాజరవుతున్నారు? మొత్తం 7,000 హాజరవుతున్నారండి. అయితే ఇక్కడికి సంబంధించినంత వరకు సఫిషియెంట్ రిజర్వ్ స్టాఫ్ ఉన్నారు, ఫుల్లీ ట్రైన్డ్ అయి ఉన్నారు, 3 times ట్రైనింగ్ తీసుకున్నారు, పిఓ ఉపయోగిస్తారు. వీళ్ళతో పాటు ఒక 170 సమస్యాత్మక కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్స్ కూడా ఉండడం జరుగుతుంది. వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ కూడా ఉంది. ఖమ్మం పార్లమెంట్కు ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మెన్ ఓటర్స్ కంటే ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. 7,70,000 ఉమెన్ ఓటర్స్ ఉన్నారు. వెరైజ్ మెన్ ఓటర్స్ 7,39,000 మాత్రమే. మిగతా ఏర్పాట్లన్నీ కూడా ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరిగింది. అంటే మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముందు జాగ్రత్తగానే అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. మోడల్ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాటు చేసాం. ఎండ ఎక్కువగా ఉండడంతో, అంటే వేసవి కావడంతో ఎండ వేయడం ఎక్కువ ఉంటుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు కనిపిస్తుండటంతో అక్కడ కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లో ఉండేందుకు కూడా టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు తీసుకున్నాం. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలు కూడా ముందే గుర్తించడం జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ఏ విధంగానైతే ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించి సక్సెస్ చేసాం, ఈ ఎన్నికను కూడా అదేవిధంగా సక్సెస్ చేసేందుకు అదే విధమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. 7,000 మంది పైగా సిబ్బంది ఈ ఎన్నికల విధులకు హాజరవుతున్నారు. వారందరికీ కూడా ఒక్కొక్కరిగా పోలింగ్ సామాగ్రి ఏదైతే ఉందో అవన్నింటిని కూడా ఇచ్చి పంపడం జరుగుతుందని చెప్పేసి మనకి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసరావు చెప్తున్నారు. ఇది ఖమ్మంలో పార్లమెంట్ ఎన్నికకి సంబంధించిన తాజా సమాచారం. వీడియో సంపతో శ్రీధర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఖమ్మం.